హాయ్. ఈ వీడియోలో మనము రక్షక తంత్రాలు, డిఫెన్స్ మెకానిజం, దానిలో హేతుకీకరణ, ప్రక్షేపణం, ఈ రెండింటి మధ్య వ్యత్యాసాల గురించి నేర్చుకోబోతున్నాం. విద్యార్థులు ఈ రెండు రక్షక తంత్రాల మధ్య ఎక్కువగా కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. మరి రక్షక తంత్రాలు అంటే ఏంటి? వ్యక్తి తన వ్యాకులతను తగ్గించుకోవడానికి ఉపయోగించే చేతన అచేతన ప్రక్రియలే రక్షక తంత్రాలు. ఈ రక్షక తంత్రాలు వల్ల ఉపయోగం ఏంటి అంటే, వ్యక్తి యొక్క మూర్తిమత్వం చిన్నాభిన్నం కాకుండా చూసేవే ఈ రక్షక తంత్రాలు. వ్యక్తి యొక్క అహాన్ని పరిరక్షించేవే ఈ రక్షక తంత్రాలు. దానిలో హేతుకీకరణ, ప్రక్షేపణం, ఈ రెండింటికి మధ్య గల వ్యత్యాసాన్ని మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. రక్షక తంత్రాల గురించి పూర్తి వీడియో మీకు త్వరలో అందించబోతాను. ఈరోజు మనము హేతుకీకరణ, ప్రక్షేపణం, రేషనలైజేషన్ వర్సెస్ ప్రొజెక్షన్ గురించి నేర్చుకోబోతున్నాం. మరి హేతుకీకరణ, ఈ రక్షక తంత్రాన్ని ఏ సందర్భంలో ఉపయోగిస్తారు అంటే, వ్యక్తి ఏదైనా తను అనుకున్న లక్ష్యాన్ని సాధించలేకపోయినప్పుడు, అతనిలో అసమర్థతను, లోపాన్ని ఏ విధంగా కప్పిపుచ్చుకుంటాడు అంటే, సహేతుకమైన కారణాన్ని తెలియజేసి తన యొక్క లోపాన్ని, అసమర్థతను కప్పిపుచ్చుకోవడమే హేతుకీకరణం. తను ఏదైనా ఒక లక్ష్యాన్ని, అనుకున్న లక్ష్యాన్ని సాధించలేకపోవటప్పుడు అతనిలో అసమర్థత, అతనిలో లోపాన్ని ఏ విధంగా కప్పిపుచ్చుకుంటాడు అంటే, ఒక కారణాన్ని తెలియజేసి దాని ద్వారా తన లోపాన్ని కప్పిపుచ్చుకున్నట్లయితే అదే హేతుకీకరణ. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్గా మనము అందని ద్రాక్ష పుల్లన అని చెప్పుకోవచ్చు. మరి అందని ద్రాక్ష పుల్లన అనే స్టోరీ మీకు అందరికీ తెలిసిందే. నక్క ద్రాక్ష పళ్ళును అందుకోలేకపోయినప్పుడు, తను ఆ లక్ష్యాన్ని సాధించలేకపోయినప్పుడు తనలో ఉన్న అసమర్థతను, లోపాన్ని ఏ విధంగా కప్పిపుచ్చుకుంటుందంటే, ఒక కారణాన్ని తెలియజేసి కప్పిపుచ్చుకుంటుంది. ఆ ద్రాక్ష పళ్ళు పుల్లగా ఉంటాయి కాబట్టి నేను అందుకోలేదు, లేకపోతే నేను అందుకునే దానిని అనే ఉద్దేశమే ఈ సామెత యొక్క ఉద్దేశం అన్నమాట. అదే హేతుకీకరణ. మరి మరొక ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే, నీవు ఎగ్జామ్లో ఎందుకు పాస్ అవ్వలేకపోయావు అని అడిగితే, పాస్ అయ్యే ప్రయోజనం ఏమిటి అని తను ఒక కారణం ద్వారా తనలో ఉన్న లోపాన్ని కప్పిపుచ్చుకోవటం. చాలామంది పాస్ అవుతున్నారు, మరి అందరూ ఖాళీగానే ఉంటున్నారు కదా, నేను పాస్ అయ్యే ప్రయోజనం ఏమిటి అని ఒక కారణాన్ని చెప్పి తనలో ఉన్న అసమర్థతను, లోపాన్ని కప్పిపుచ్చుకోవడం. ఇలా ఒక కారణం చెప్పి తన అసమర్థతను, లోపాన్ని కప్పిపుచ్చుకున్నట్లయితే అదే హేతుకీకరణ. మరి ప్రక్షేపణం చూసినట్లయితే, ఒక వ్యక్తి తన యొక్క అసమర్థతను లేదా లోపాన్ని ఇతరుల మీదకు నెట్టివేయడం ద్వారా, ఇతరుల మీదకు నెట్టివేయడం, దీన్ని ప్రొజెక్షన్ అంటాం అన్నమాట. ఇతరుల మీదకు నెట్టివేయడం ద్వారా తన అహాన్ని రక్షించుకోవడం. ఇక్కడేమో కారణం చెప్పి తన అహాన్ని రక్షించుకుంటున్నాడు, ఇక్కడేమో ఇతరుల మీదకు నెట్టివేయటం. ఇదే ఈ రెండు రక్షక తంత్రాల మధ్య ఉన్న వ్యత్యాసం అన్నమాట. చూసినట్లయితే అదే ఎగ్జాంపుల్ నేను ప్రక్షేపణాన్ని తీసుకున్నట్లయితే, ఎగ్జామ్ ఎందుకు పాస్ అవ్వలేకపోయావు అని అడిగితే, ఉపాధ్యాయుడు సరిగా చెప్పలేదు. చూడండి, ఇక్కడ తనలో ఉన్న అసమర్థతను, లోపాన్ని ఉపాధ్యాయుడి మీదకి నెట్టివేశాడు. ఇక్కడ చూస్తే తనలో ఉన్న అసమర్థతను, లోపాన్ని కారణం చెప్పి తప్పించుకోవడం అనమాట. ఇదే హేతుకీకరణకు, ప్రక్షేపణకు మధ్య ఉన్న వ్యత్యాసం అనమాట. మరి ఇక్కడ చూస్తే ఇంకొక ఎగ్జాంపుల్, క్రికెట్లో ఎందుకు సెలెక్ట్ కాలేకపోయావు అని అడిగితే, నేను క్లాస్ రూమ్లో ఫస్ట్ వచ్చేవాడిని కాదు, క్రికెట్ మీద దృష్టి పెట్టినట్లయితే అని ఒక కారణం చెప్పి తను తప్పించుకోవడం అనమాట. క్రికెట్లో ఎందుకు సెలెక్ట్ కాలేకపోయావు అని అడిగితే, నేను క్రికెట్ మీద ఫోకస్ చేసినట్లయితే క్లాస్ రూమ్లో ఫస్ట్ వచ్చేవాడిని కాదు అనే కారణం చెప్పి తనలో ఉన్న లోపాన్ని ఇక్కడ కప్పిపుచ్చుకోవటం. మరి అదే ఎగ్జాంపుల్ నేను ప్రక్షేపణానికి అప్లై చేస్తున్నాను. నువ్వు క్రికెట్లో ఎందుకు సెలెక్ట్ కాలేకపోయావు అంటే,
ఇతను తన యొక్క లోపాన్ని అసమర్థతను బ్యాట్ మీదకి నెట్టివేస్తాడనమాట. క్రికెట్లో ఎందుకు సెలెక్ట్ కాలేకపోయావు అంటే బ్యాట్ సరిగా లేదు కాబట్టి నేను క్రికెట్లో సెలెక్ట్ కాలేకపోయాను అంటున్నాడనమాట. ఇది ఈ రెండిటికి మధ్య ఉన్న వ్యత్యాసం. మనలో ఉన్న లోపాన్ని అసమర్థతను కారణం చెప్పి తప్పించుకుంటేనేమో హేతుకీకరణ, మనలో ఉన్న అసమర్థతను లోపాన్ని ఇతరుల మీదకి వస్తువుల మీదకి నెట్టివేసి తన అహాన్ని రక్షించుకుంటే దానిని మనము ప్రక్షేపణం అంటాం. ఇది ఈ రెండు రక్షక తంత్రాల మధ్య ఉన్న వ్యత్యాసం అనమాట. ఎగ్జామినేషన్లో పిల్లలు ఎక్కువగా ఈ రెండింటికి మధ్య కన్ఫ్యూజన్కి గురవుతున్నారు కాబట్టి మీ ముందుకు ఈ వీడియో తీసుకురావడం జరిగింది. నచ్చితే లైక్ చేయండి.